హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? యా చూస్తున్నానండి. ఆల్మోస్ట్ ఫైనల్ కి వచ్చేసింది. ఎట్లా ఎస్ ఉంది? ఎస్ ప్రతి ఒక్కరు కూడా టాస్క్ చాలా బాగా ఆడుతున్నారండి, నిజం చెప్తున్నాను. ఇదే గేమ్ కొంచెం స్టార్టింగ్ నుంచి ఆడుంటే చాలా బాగుండేదని నా ఫీలింగ్ అండి నిజంగా. ఎందుకు సడన్ గా ఫినాలి టికెట్ అనగానే అందరూ రెచ్చిపోతున్నారు. మరి ఇదే గేమ్ ఫస్ట్ నుంచి అంటే బాగుండేదని నా ఫీలింగ్ అండి. ఇప్పుడు భరణి గారికి రీతు గారికి వాళ్ళ చాలా పెద్ద వార్ జరుగుతుందండి భరణి గారికి రీతు గారికి. ఈరోజు పెద్ద వార్ జరుగుతుంది. రీతు గారు సరిగా ఆలస్యం మీద అని చెప్పి సంజయ్ తో మాట్లాడుతుంటే, రీతు గారు భరణి గారు నిజంగా మంచి గొడవ ఇది. ఈ రోజు మంచి ఫైట్ ఉండబోతుంది. నైట్ కి మంచిగా కొట్టుకోబోతున్నారు. భరణి గారు ఈ ఫైర్ కానీ ఈ గేమ్ కానీ ముందు నుంచి ఎందుకు ఆడలేదు, ఇది నాకు కొంచెం డౌట్ కొడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మాత్రం ఎందుకు రెచ్చిపోతున్నారు? ఇప్పుడు రెచ్చిపోవడం వల్ల మీకేమొస్తుంది చెప్పండి? ముందు నుంచి ఆడుంటే బాగుండేది కదా. ఏంటండి? కప్పు కొట్టలేరండి. ఎంత రెచ్చిపోయినా ఇప్పుడు రెచ్చిపోతే కప్పు కొట్టలేరండి, కష్టమేనండి ఇప్పుడు. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. టాప్ 5 లో ఉండాలనే కదండి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. కాకపోతే అది ఇప్పటి నుంచి చేస్తే టాప్ 5 లో ఉంటారని కూడా అమాయకత్వం, ఆయన అమాయకత్వం అది. అవునండి, అన్నెసెసరీ అసలు. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ గారిది ఎలాంటిదంటే స్వచ్ఛమైన మనసు, బన్నీ గారిది ఇంకా చిన్నపిల్లల మనసు. సో ఇద్దరు మంచోళ్ళే. కాకపోతే ఇప్పుడు కొట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రతిసారి వాళ్ళు అలానే వదిలేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు లాస్ట్ ఈ సిచ్యువేషన్స్ లో కూడా ఇలానే వదిలేస్తే మాత్రం కరెక్ట్ కాదు. సో ఫైట్ చేయాలని చెప్పేసి గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఫైటింగ్ కరెక్టేనండి, కాదనట్లేదు. కానీ నిజం వైపు ఉండండి, నిజాయితీ కాదని నేను కోరుకుంటాను. ఆబ్వియస్లీ మీకు నేను మొన్న కూడా చెప్పాను. ఇప్పుడు సంజయ్ గారు మాట్లాడింది మొన్న కరెక్ట్ అన్నప్పుడు నేను కూడా చెప్పాను సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడాలని చెప్పాను. ఆమె రాంగ్ టైంలో మాట్లాడింది నామినేషన్స్ టైంలో. అలానే బన్నీ గారు కూడా సేమ్ అట్లనే. అర్థమవుతుందండి. ఎప్పుడోవి ఇప్పుడు తీసుకురాకూడదు. మరి ముందు నుంచి ఏం చేస్తున్నారు? ముందు నుంచి మాట్లాడొచ్చు కదా ఈ మాటలన్నీ. అర్థమవుతుంది అంటే కరెక్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడాలి అనే ఇదిదేమో మాట్లాడారు మరి. బట్ అదైతే కరెక్ట్ సిచ్యువేషన్ కాదని అనిపించింది. కళ్యాణ్ గారు అనుకుంటున్నాను. ఎస్. యా సోల్జర్ కళ్యాణ్. ఎందుకంటే డిమోన్ పవన్ ఆల్రెడీ ఫస్ట్ దాని నుంచి తప్పుకున్నారు కాబట్టి ఆయనే అనుకుంటున్నాను. ఎస్. ఇంకా బర్నీ గారు అలాగే రితు గేమ్ ఆడారు కదా, సో తనుజ మధ్యలో వెళ్ళి ఇది కరెక్ట్ కాదు, నాకు ఎక్కడ డౌట్ ఉంది అని చెప్పేసి ఆ గేమ్ గురించి మాట్లాడారు కదా. సో తనుజ తప్పంటారు అంటే వార్ రావడానికి తనుజనే కారణం అంటారా? వారని కాదు, ఉన్న నిజం చెప్తుంది అమ్మాయి. అది ట్రయాంగిల్ షేప్ లో పెట్టాల్సింది రెక్టాంగిల్ షేప్ లో ఉందని చెప్పి బర్నీ గారు వాదిస్తూనే ఉన్నారు. అది మీరు చూస్తూనే ఉన్నారు. సో అది వాట్ ఈజ్ వాట్ అనేది సంచలక నిర్ణయం, మన నిర్ణయం కాదు కాబట్టి చూడాలన్నమాట. తనుజ గారు మాట్లాడిన ఎవరు మాట్లాడినా సరే సంచలక నిర్ణయం ఇది. సంచలకతో మాట్లాడాలి. సో ఆమె చూసుకోవాలి. ఎస్. ఫైనల్ గా కూడా నాగార్జున గారు కూడా ఒకటే చెప్తారు కదా, సంచలక్ ఏదంటే అదే అని చెప్తారు తప్ప ఇంకేం మాట్లాడరాదు.